ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తయ్య? నీకు హనీమూన్ కి వెళ్ళడం ఇష్టమే కదా? అత్తయ్య, అది చెప్పు శరణ్య, ఇష్టమే కదా? నాకు ఇష్టమే అత్తయ్య గారు. చూసావా అనన్య, శరణ్య ఓకే చేసింది కాబట్టి దర్శన్తో కూడా కాస్త తను అర్థం చేసుకునేలా చెప్పామంటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి ఈ ప్రాబ్లం దర్శన్లో ఏ మాత్రం ఉండదు. తన మనసుకి వైద్యం చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. సో తన మనసు వైద్యానికి ఇప్పుడు శరణ్య డాక్టర్, ట్రీట్మెంట్ హనీమూన్. ఏమంటావు పిన్ని? కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఆనంద, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతకు మించి కావాల్సింది ఏముంది? సరే సరే, భోజనాలు చల్లారిపోతాయి, పదండి భోంచేద్దాం. కోడలి పిల్ల, ట్విస్ట్ ఎలా ఉంది? మొత్తానికి ఈ ఆనంద వేసిన ప్లాన్తో నీకు సరదా తీరిపోయింది. ఈ మహానటికి దురదలతో ఒళ్ళు వాచిపోయింది కదా? ఇప్పుడు అర్థమైందా నిన్ను హనీమూన్కి వెళ్ళమని మళ్ళీ నీ చేతే ఎందుకు క్యాన్సిల్ చేయించాను? ఇప్పుడు నువ్వు నీ పెద్దమ్మని వదిలి నువ్వు హనీమూన్ చేసుకోలేవు, ఇల్లు కూడా కదల్లేవు. అలాగే మీ ప్లేస్లో వెళ్లే శరణ్య దర్శన్లను కూడా నువ్వు ఆపలేవు. ఓకే? అమ్మీ, ఇంకా ఎంత చూసినా ఏంది ప్రయోజనమో? కుటుంబం మొత్తము వాళ్ళ హనీమూన్కే ఓటేసి ఉండారు. ఇంకేం చేసేదిలే. అమ్మీ, కొద్దిగా దొరద పెడతా ఉండది. కోకమ్మే. వద్దులే, నేనే గోక్కుంటాను. ఆనంద భైరవి, కుక్కలా నన్ను ఇల్లు కదలకుండా ఇంట్లోని కట్టేసి నీ కొడుకు కోడల్ని ఎంచక్కా హనీమూన్కి పంపించే ప్లాన్ చేస్తావా? భలే దెబ్బ కొట్టావు కదూ. అయినా నువ్వు కొడితే పడుండటానికి నేను బురద పాముని కాదు, త్రాచు పాముని. నా విషయంలో విషయం ఎంత పవర్ఫుల్లో చూపిస్తానుగా. వదనా, ఏంటి ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు? టెన్షన్ అంటే ఏం లేదు మరిది గారు. యాక్చువల్గా నేను మీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాకోసమా? ఎందుకు? అది మరిది గారు, మా చెల్లి శరణ్యల లెటర్ రాసి మీ మనసుని ఎంతగా గాయపరిచిందో నాకు తెలుసు. అయినా మీ గాయం తాలూకి బాధ అత్తయ్య గారికి అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. అంటే అది నా చెల్లి జీవితమే అనుకోండి. తను సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. అది ఓకేనండి. కాకపోతే తల్లి బిడ్డ న్యాయం అంటూ ఒకటి ఉండాలి కదండి మరిది గారు. పాపం మీ గురించి, మీరనుభవించే మానసిక వేదన గురించి కూడా ఆవిడ పట్టించుకోకపోతే ఎలా? ఇక మీ పరిస్థితి ఏమైపోవాలి?
అది నాకు తెలిసిందే కదా వదిన. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గాయం మీద అత్తయ్య గారు మరోసారి కారం చల్లబోతున్నారు. శరణ్యతో కలిపి మిమ్మల్ని హనీమూన్కి పంపించే ప్లాన్ చేశారు. ఏంటి, హనీమూనా? నేను ఇలాగే షాక్ అయ్యాను మరిది గారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అసలు ఒకరి మొహాలొకరు చూసుకోవటానికి చాలా గిల్టీగా ఉంటే, అటువంటిది అదేదో తేడా అని ఉత్తరం రాసిన శరణ్యాని మీరెలా యాక్సెప్ట్ చేస్తారో, తనతో హనీమూన్కి ఎలా వెళ్తారో నాకు అర్థం కావట్లేదు. మరిది గారు, ఇదంతా అత్తయ్య గారు ఇంట్లో అందరితోనూ చెప్తుంటే నేను విన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళాక మీతో కూడా చెప్తారేమో. వెళ్ళండి మరిది గారు. అంటే సడన్ గా మీరు షాకింగ్ వార్త అత్తయ్య గారి నోట వింటే తప్పని పరిస్థితుల్లో ఎలాగో మీరు ప్రోగ్రాం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. కాకపోతే కాస్త ముందుగా ఈ మాట మీకు తెలిస్తే మనసు రాయి చేసుకోవటానికి కాస్త టైం ఉంటుందనిపించి మీతో చెప్పాను మరిది గారు. మీరొచ్చి చెప్పినా చెప్పకపోయినా ఈ మనసు ఎప్పుడో రాయిలా మారిపోయింది. వాళ్ళు అనుకున్నంత మాత్రాన హనీమూన్లు కాపురాలు జరిగిపోవు. ఈ ప్రాణం పోతుందేమో గాని ఎప్పటికీ శరణ్యని నా భార్యగా అంగీకరించాను. మరిది గారు, మరిది గారు, అమ్మయ్యా, పరకా చేర్చి కొండంత గడ్డివాముని పేర్చి దాన్ని ఒక్క అగ్గిరవ్వతో నేలమట్టం చేయొచ్చు అని పాపం ఆనంద భైరవి అంచనా వేయలేకపోతుంది. ఇప్పుడు ఏం చేయగలదు? అత్తయ్య గారు, మీకిష్టమని చిక్కటి పాలు తీసుకొచ్చాను. రోజు నిద్రకి ముందు ఇవి తాగి పడుకోవటం మీకు అలవాటంట కదా. తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.